ప్రభునేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 1వ వచనము నుండి, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెల్లుడి. నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకు మీకు సరిహద్దు. ఇక్కడ మోషే గారు మృతి పొందిన తర్వాత 34వ అధ్యాయంలో ఆయన సమాధి కార్యక్రమం అంతా మనం చూసాం కదా. సమాధి కార్యక్రమము దేవదూతలు ఏ రీతిగా ఆయన్ని పాతి పెట్టారో మనం నేర్చుకున్నాం. దీని తరువాత ఇప్పుడు మోషే గారు యెహోషువ మీద చేతులు ఉంచడం ద్వారా యెహోషువను దేవుడు ఏం చేశాడు చెప్పండి? నాయకునిగా ఎన్నుకున్నాడు. అయితే ఇప్పుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? ఇంకా ఇప్పుడు మోషే లేడుగా మాట్లాడడానికి. ఇప్పుడు నుంచి యెహోషువ నాయకుడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి యెహోషువతో మాట్లాడుతూ ఏమని చెప్తూ ఉన్నారు? కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ, నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెల్లుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే 30 దినాలు అక్కడ మోషే కొరకు వాళ్ళు దుఃఖ దినాలు కదా. దుఃఖ దినాలు 30 రోజులు వాళ్ళు సలిపిన తర్వాత యెహోషువతో మాట్లాడుతూ, మోషే గారు చనిపోయారు కాబట్టి ఇంకా మీరు లేచి ఇప్పుడు ఏం చేయాలి? యోర్దాను దాటి నేను వాగ్దానం చేసిన దేశంలోనికి మీరు వెళ్ళండి. అక్కడ వెళితే ఆ యొక్క దేశాన్ని మేము స్వాధీనపరుచుకుంటామా లేదా అన్న భయం అవసరం లేదు. మీరు ఎక్కడైతే అడుగుపెట్టి యుద్ధం చేస్తారో ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తాను. ఎందుకంటే ఆ వాగ్దానం దేవుడు ముందుగానే ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 11:24లో కూడా ఆ మాట చెప్పారు. ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 11:24, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును, అరణ్యము మొదలుకొని లెబానోను వరకును, యూఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీకు సరిహద్దు. సేమ్ అదే మాట ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు 2-3 వచనాలలో ఏముంది? 3-4 వచనాలలో ఏముంది? మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తా. అరణ్యాన్ని లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీయుల దేశం అంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. ఈ సరిహద్దు అంతా కూడా నేను మీకు ఇస్తాను. అంటే ఆల్రెడీ వాగ్దానం ఉంది. ఏముంది? ఇప్పుడు అక్కడ దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వెళ్ళి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ వాగ్దానాలు నెరవేర్చుకోవాలి అంటే ఏం చేయాలి? వీళ్ళు వెళ్ళి యుద్ధాలు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? యుద్ధాలు చేయాల్సిందే. దేవుడు అనేకమైన దీవెనలు, వాగ్దానాలు, ఆశీర్వాదాలు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడు. అవునా లేదా? కనానుకి షరతులు ఏమీ లేవు. అవునా? ఇప్పుడు కనానుకి వెళ్ళాలంటే ఏమైనా కండిషన్లు పెట్టాడా దేవుడు? ఏ కండిషన్లు లేవు. కనానుని ఉచితంగా దేవుడు వారికి వాగ్దానం చేశాడు. కానీ దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే మాత్రం యుద్ధం చేయాలి. దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే యుద్ధం చేయాల్సిందే. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో కూడా దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు ఇందులో ఇచ్చాడు. కానీ వాటిని మనం స్వతంత్రించుకోవాలి అంటే మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు యుద్ధాలు చేయాలి. మనం చేసే యుద్ధాలు ఏంటి? ఆ రోజు కత్తి పట్టుకొని యుద్ధం చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని ప్రార్థనలో పోరాడాలి. ఏం పట్టుకొని? వాక్యం అనే ప్రార్థనే చేయాలి. ప్రార్థనలో యుద్ధం చేయాలంటే మనకు కత్తి కావాలన్నా వద్దా? ఆ కత్తి ఏంటి? ఇప్పుడు వాక్యం అనే సర్వాంగ కవచంలో ఉంటుందా లేదా? ఇదంతా కూడా అవునా? ఇప్పుడు మనం కొన్నిసార్లు కత్తి పట్టుకొని యుద్ధం చేయకుండా ఉండడం వల్ల కూడా మనం ఓడిపోతూ ఉంటాం. అంటే వాక్య సంబంధమైన వాగ్దానాలు కానీ అవి మనం ఎత్తిపట్టకుండా, అవి మనకు తెలియకుండా ఏదో మనం నామకార్థంగా ప్రార్థన చేయడం ద్వారా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే పొందుకోలేము. కానీ ఆయన వాగ్దానం ఉంది. ద్వితీయోపదేశకాండంలో మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం నేను మీకు ఇస్తా అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మీరు లేచి వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోనండి. ఎందుకంటే అది మొత్తం నేను మీకు ఇస్తాను. మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం నీకు ఇస్తా. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలువ లేకుండా
ఉంటాడు. అంటే మీరు యుద్ధము చేస్తున్నంత వరకు కూడా ఎవ్వరు మిమ్మల్ని ఓడించలేరు, ఎవ్వరు మిమ్మల్ని ఓడించలేరు. వారు నీ ఎదుట నిలవబడకుండా నేను చేస్తాను. నేను మోషకు తోడై ఉండినట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. వారికి ఇచ్చిదని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనము చేసేదవు. అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవు బ్రతుకు దినములో మోషేకి కాకుండా యెహోషువ గారికి ఇచ్చిన వాగ్దానం ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట, అంటే ఇతను కత్తి పట్టుకొని యుద్ధం చేశాడంటే యెహోషువ, ఎక్కడ కూడా ఓటమి అనేది ఉండదు. ఎక్కడ అది దేవుడు ప్రత్యేకంగా కొద్దిమందికి ఇస్తాడు వాగ్దానాలు. మోషే జీవితంలో ఈ వాగ్దానం లేదు, కానీ యెహోషువకి ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి ఇక్కడ. ఎందుకంటే మోషే గారు యుద్ధాలు చేయలే, విమోచించారు. ఏం చేశారు? ఐగుప్తు నుండి సూచక కార్యాల ద్వారా, మహత్కార్యాల ద్వారా, తన దేవుని యొక్క బాహుబలము ద్వారా ఇజ్రాయేలు ప్రజలను విడిపించిన బాధ్యత ఎవరి బాధ్యత? మోషే గారిది. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసిన దేశానికి దాన్ని యుద్ధము చేసి దాన్ని వారి ప్రజలకు ఇచ్చే బాధ్యత ఎవరి మీద వచ్చేసింది? యెహోషువకు వచ్చింది. కాబట్టి ఆ చేసే పనిని బట్టి కూడా దేవుడు వారి సామర్థ్యాన్ని బట్టి, వారి పనులను బట్టి ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? వాగ్దానాలు కానీ, కృపావరాలు కానీ, వారికి ఇవ్వాల్సిన తలాంతులు కానీ మారుతూ ఉంటాయి. అందరికీ ఒకే రకమైన తలాంతులు ఇవ్వరు, అందరికీ ఒకే రకమైన కృపావరాలు ఇవ్వరు, అందరికీ ఒకే రకమైన సామర్థ్యం ఉండదు. దేవుడు వారి వారి సామర్థ్యం చొప్పున తలాంతులు ఇచ్చాడు. అవునా కాదా? ఒకరికి 5 ఎందుకు ఇచ్చాడు? ఒకరికి 3 ఎందుకు ఇచ్చాడు? ఒకరికి 1 ఎందుకు ఇచ్చాడు? ఈ ఒక్కటి సంపాదించే వ్యక్తికి, 1 ఇచ్చిన తలాంతు ఇచ్చిన వ్యక్తికి 5 ఇస్తే దాన్ని చేయలేడు. ఈ ఒక్క తలాంతుని మాత్రం బాగా చేయగలుగుతాడు. వృద్ధి అంటే చేసుకోగలుగుతాడేమో. ఆ ఉంది సామర్థ్యం, లేక కాదు, ఉంది, కానీ తను చేయలేదు. ఏం చేయలేదు? దాన్ని చేయలేదు. అలాగా దేవుడు కూడా చూడండి, మోషేకున్న సామర్థ్యాన్ని బట్టి, ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు ఎంత వయసు? ఆయనకి 120 సంవత్సరాలు. ఆయనకు దృష్టి మాంద్యం లేదు, ఒంట్లో సత్తువ కూడా, అంటే 120 ఏళ్ళ వరకు కూడా ఆయనకి ఎంత సామర్థ్యం ఉంది ఆయనకి. అయినా కూడా తన యాత్రని, తన యొక్క ప్రయాణాన్ని, తన యొక్క పరిచర్యని అక్కడితో ఆపేశాడు దేవుడు. అయితే ఇప్పుడు యెహోషువకి చేయవలసిన పని ఏంటంటే యుద్ధాలు చేయాలి. అక్కడ ఐగుప్తులో అద్భుతాలు కావాలి, అద్భుతాలు చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి? యుద్ధాలు కావాలి. ఇప్పుడు యెహోషువ నువ్వు కూడా అద్భుతం చేయి మోషే చేసినట్టు అంటే కుదురుతుందా చెప్పండి? ఇప్పుడు కుదురుతుందా? ఎందుకంటే ఇప్పుడు అద్భుతాలు అవసరం లేదు, సూచక కార్యాలు అవసరం లేదు. ఇప్పుడు ఏం అవసరం? యుద్ధాలు చేయాలి. కత్తి పట్టుకొని యుద్ధం చేసి వారిని ఓడించి దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని, ఆ దీవెనని, ఆ ఆశీర్వాదాలని మనం స్వతంత్రించుకునే యుద్ధాన్ని మరి వాళ్ళు చేయవలసి ఉంది. కాబట్టి దేవుడు యెహోషువకు అక్కడ ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట, అంటే నీ జీవితంలో ఓటమి అనేది ఉండదు. నీ జీవితంలో ప్రతి విషయంలో నువ్వు జయాన్ని పొందుకుంటావు. ఎందుకంటే నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు కూడా తోడై ఉంటాను. నిన్ను నేను విడువను. చూడండి, అంటే ఏదో ఒక సమయంలో దేవుడు విడిచిపెట్టిపోతే మన జీవితంలో ఓటమి వచ్చేస్తుంది. మనం అనుకున్నవి జరగవు, మన ప్రార్థనలకి జవాబు రాదు. కానీ ఇక్కడేమంటున్నాడు? అసలు ఏ విషయంలో కూడా నేను నీ ప్రక్కనే ఉంటా, నిన్ను విడువను, ఎడబాయను. కాబట్టి ప్రతి విషయంలో, ప్రతి పనిలో ఆయన మనకి తోడుగా ఉంటే మనకి ప్రతి విషయంలో కూడా జయమే కలుగుతుంది. ఏం కలుగుద్ది? జయమే కలుగుద్ది. చాలా విషయాల్లో జయం ఎందుకు రావట్లేదంటే దేవుడు మనతో కూడా ఉండకపోవడాన్ని బట్టి, లేదా మనం దేవునికి దూరంగా వెళ్ళిపోవడాన్ని బట్టి. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశాన్ని నువ్వు నిశ్చయంగా ఈ ప్రజలకు నువ్వు స్వాధీనం చేస్తావు. ఒక బాధ్యత ఉంది. ఈ ప్రజలందరికీ ఆ దేశాన్ని స్వాధీనపరిచే ఒక బాధ్యత యెహోషువ మీద ఉంది. కాబట్టి నువ్వు ఆ పని చేస్తావు. అయితే ఈ పని చేసేటప్పుడు ఎలా చేయాలి అనే సంగతిని 7వ వచనంలో చెప్తున్నాడు. అయితే నువ్వు ఈ పని చేస్తావు. మరి ఆ యొక్క యుద్ధాలు జరిగించాలి అంటే, ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి అంటే ఏ రకంగా చేయాలి? ధైర్యం ఉంటే సరిపోదు, దేవుని తోడుంటే సరిపోదు. ఏం చేయాలంట? అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడాలి. ఏం చేయాలి? ముందు
ఆత్మీయ జీవితంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నా పక్షం యుద్ధం చేస్తున్నాడు అని మనకు తెలిసినప్పుడు మనం మరీ ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? చాలామంది ఏం చేస్తారంటే దేవుని సహాయాన్ని చూసుకొని, దేవుని యొక్క తోడును చూసుకొని, దేవుని కృపను చూసుకొని ఆత్మీయ జీవితంలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. నేనేం చేసినా చెల్లుద్ది, అంటే అధికారం ఉంది కదా అని నేనేం చేసినా చెల్లుద్దు అని ఇష్టం వచ్చినట్లుగా ఆత్మీయ జీవితంలో తప్పు పనులు చేయడం, తొందరపడి మాటలు మాట్లాడడం, నోటుకొచ్చినట్లు అందరినీ అనడం, అది కరెక్ట్ సరైన సంగతి కాదు. జాగ్రత్త పడాలి. ఇప్పుడు దేవుడు నా ప్రక్కన ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా ప్రక్క నుండి ఆయన నాకు జయాన్ని ఇస్తున్నాడు అంటే ఏసే మన ప్రక్కన ఉంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. అవునా? దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని దగ్గర ఉంటున్నాం, మన నోరు జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? ఏం చేస్తున్నాం చెప్పండి? ఇక్కడ కూర్చొని కూడా భయం ఉంది అసలు మనకి. ఇక్కడ కూర్చొని కూడా మనం ఏం చేస్తున్నాం? ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటా ఉన్నాం చెప్పండి ఇప్పుడు మనం. అంటే మనకి ఏం లేదు, ఇప్పుడు జాగ్రత్త లేదు, భయం లేదు. భయం ఉంటే జాగ్రత్త పడతాం. దేవుడు అంటే భయపడాలి, జాగ్రత్త పడాలి. యెహోషువ, నేను మోషేకి తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటా, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలి? ఆత్మీయ జీవితంలో బహు భయముతోటి జాగ్రత్త కలిగి ఎక్కడ ఏ విషయంలో మన నోటి వెంట కానీ క్రియల ద్వారా కానీ తప్పిదములు జరగకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అంతేకాదు బహు ధైర్యముగా ఉండాలి. ఎలా ఉండాలి? జాగ్రత్త పడి ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యాన్ని మనం కోల్పోతూ ఉంటాం ఒక్కొక్కసారి. ఎందుకంటే ఈ యొక్క సామర్థ్యం మన కంటికి కనపడదు. యేసయ్య మన కంటికి కనపడతారా? ఎంత ప్రక్కన ఉన్నారు, నాలో ఉన్నారని మనం అనుకుంటున్నప్పుడు కూడా మన కంటికి కనపడకపోవడం ద్వారా మనం ఏం చేస్తూ ఉంటాం? అప్పుడప్పుడు పరిస్థితులు కంటికి కనపడతాయి, కానీ యేసయ్య కంటికి కనపడరు. ఆయన అదృశ్యుడిగా మనలో ఉంటున్నాడు, కానీ దృశ్యమైన వాటిని చూసి మనం ఏం చేస్తూ ఉంటాం? ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. అందుకని మీరు ఏం చేయాలి? వాటి వైపు చూడకుండా అదృశ్యముగా మనలో ఉన్న యేసయ్య వైపు చూడాలి, ఆయన శక్తి వైపు చూడాలి, ఆయన బలం వైపు చూసి ధైర్యంగా ఉండి దేవుడు మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున ఇప్పుడు ఏ ప్రకారం చేయాలి చెప్పండి? ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యాలి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు, లేదా మనకి ఇవ్వబడిన క్రొత్త నిబంధనలో ఇవ్వబడిన ప్రతి మాటను బట్టి దాని చొప్పున చేయాలి కదా. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ తప్పిపోయినా, ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయిన వాళ్ళమే. యాకోబు పత్రికలో ఏమనంటారు? ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞను మనం తప్పిపోయినా కూడా మిగిలిన అన్ని ఆజ్ఞలలో కూడా మనం తప్పిపోయిన వారముగా ఉంటాం. అందుకనే నేను ఇవి చేస్తున్నాను కదా, ఇవి చేయకపోతే పర్వాలేదు అనుకోవడం లేదు. మోషే ఈ ధర్మశాస్త్రంలో ఏమి చేయమన్నారో, ఏది వద్దని చెప్పారో ఖచ్చితముగా అవన్నీ చేయడానికి జాగ్రత్త పడాలి. అవన్నీ చేయడానికి ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్త పడి చేయాలి, జాగ్రత్తగా చేయాలి. అది మొదటి సంగతి. రెండవది, నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించాలి. మన అడుగులు, మన మాటలు, ప్రవర్తన, అడుగు అంటే నడుచు ప్రతి మార్గము అంటే కేవలం మన పాదాలే కాదు, మన ఆత్మీయ యాత్రలో మనం వేసే ప్రతి అడుగులో మన మాటలు ఎలాగుంటున్నాయి, మన పాదాలు ఎక్కడ అడుగులు వేస్తున్నాం, తప్పుడు అడుగులు వేస్తున్నామా, తప్పుడు మాటలు మాట్లాడుతున్నామా, ఇవన్నీ కూడా మరి మన జీవితంలో లేకుండా చక్కగా ప్రవర్తించాలి. ఏం చెప్పండి? మనకేమో ఎంతసేపు వంకర టింకర అడుగులేసి ఆ తర్వాత సరి చేసుకోవడం మనకు తెలుసు, అవునా కాదా? కానీ దేవుడు ఏమంటున్నాడు? ముందే సరిగా నడవాలి. ఏం చేయండి? ముందే సరిగా నడవాలి. వాక్యం లేని వాళ్ళకి తప్పుడు అడుగులేస్తారు. మనకి వాక్యం తెలుసా లేదా? ఇప్పుడు వాక్యం తెలుసా లేదా? వాక్యం తెలిసినప్పుడు ముందే ఏం చేయాలి? మరి ఇప్పుడు వంట చేయడం రానోళ్ళు అంటే కింద మీద పడి ఉప్పు ఎక్కువ ఉప్పు తక్కువ వేస్తారు. ఈ 30 ఏళ్ళ నుంచి వంటలు చేసేటోళ్ళు కూడా అలా చేస్తే ఎలా చెప్పండి ఇప్పుడు? అవునా? 30 ఏళ్ళు 50 ఏళ్ళ అనుభవం ఉండి కూడా మనం సరిగా వంట చేయలేదనుకోండి, ఏమంటారు చెప్పండి మనల్ని? చెప్పండి. ఎన్నేళ్ళ నుండి చేస్తున్నాం, ఇది కూడా చేయడం రాదా అంటారు. అవునా? ఇంట్లో మనమే అనుకుంటామా లేదా? మీరు ఎంతమంది నన్ను ఉంటారు అలాగా? అవునా కాదా? మన ఇంట్లో మనల్ని ఎంతమంది అని ఉంటారు? ఇప్పుడు ఎందుకంటే అనుభవం ఉంది నీకు. ఏముంది? అది చేయడంలో అనుభవం ఉంది. ఇప్పుడు ఆ కీర్తన ఉండమనండి, కొన్నిసార్లు నూనె ఎక్కువైద్ది, ఉప్పు ఎక్కువైద్ది, తక్కువ అవుతుంది. అప్పుడు ఏమనుకుంటాం? చిన్నపిల్ల నేర్చుకుంటుంది అనుకుంటాం. మరి ఇప్పుడు మనం ఏ వయసులో ఉన్నాం చెప్పండి? ఇంకా నేర్చుకునే వయసులో ఉన్నామా? అనుభవం దాటి అనుభవజ్ఞులుగా వచ్చేసామా? 30 ఏళ్ళకి వచ్చేసామా? ఇంకా ఎంతకాలం ఇదే వాక్యాన్ని పట్టుకుని చిన్నపిల్లల్లాగా తప్పుడు అడుగులు వేస్తూ ఉంటాం? ఎంతకాలం జారి పడిపోతూ ఉంటాం?
కాలు జారుతుంది, నోరు జారుతుంది, అడుగులు జారుతూ ఉంటాయి, ప్రవర్తన జారిపోయేటట్లుగా ఉంటాం. అందుకనే చెప్తున్నాడు ముందుగా, నువ్వు జారిపోయి సరి చేసుకోవడం ముఖ్యం కాదు, ముందు జారకుండా జాగ్రత్తగా చక్కగా ప్రవర్తించు. తెలియనోడంటే దారి తప్పుతాడు, తప్పుడు అడుగులు వేస్తాడు, ఆ ప్రక్కన ఈ ప్రక్కన అడుగులు వేస్తాడు. నీకు తెలుసు కదా జాగ్రత్తగా నడవాలని తెలుసు కదా, చక్కగా ప్రవర్తించాలని తెలుసు కదా, ధర్మశాస్త్రం అంతా కూర్చోబెట్టి 2 సార్లు చదివించారు కదా. కాబట్టి రెండో తరం వాళ్ళకి మరి కొత్త నాయకునిగా దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? చక్కగా నువ్వు నడు. ఒక నాయకుడు అనేవాడు ఎలా నడవాలి చెప్పండి? చక్కగా నడిచేవాడిగా ఉండాలి. అందుకని దాని నుండి కుడికి కానీ ఎడమకి కానీ ఆ వాక్యములో నుండి మన అడుగు కుడికి పడొద్దు. అప్పుడప్పుడు మన అడుగులు పడతా ఉంటాయి అటు ఇటు, అవునా? అడుగులు పడ్డాక మళ్ళీ ఏదో ఒక శ్రమ వచ్చాక అప్పుడు మళ్ళీ అడుగులు సరి చేసుకుంటూ ఉంటాం. కానీ ఏమంటున్నాడు అసలు అక్కడ? పడకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే వాక్యం మనలో సమృద్ధిగా లేకపోతే మనం తప్పుడు అడుగులేస్తాం. వాక్యం మన హృదయంలో సమృద్ధిగా పెట్టుకున్నప్పుడు, వాక్యం మనకు తెలిసినప్పుడు, ఇలా చేయకూడదని మనకు తెలిసి కూడా చేస్తున్నాము అంటే దాన్ని ఏమంటారు చెప్పండి? జాగ్రత్త లేదు. ఏళ్ళు చెప్పండి? జాగ్రత్త లేదు. జాగ్రత్త లేదు. ఒక 5 తులాల్లో 10 తులాల్లో బంగారం పోగొట్టుకున్నారనుకోండి, ఏమంటారు చెప్పండి? అసలు ఎంత అజాగ్రత్త, ఎంత నిర్లక్ష్యం, అంత విలువైన దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలా వద్దా? మరి విస్తారమైన వెండి బంగారాల కంటే శ్రేష్టమైందా లేదా ఈ మాట? ఇప్పుడు మనకి ఈ వాక్యం మనకి శ్రేష్టమైందా కాదా? అప్పుడు దీన్ని ఎంత జాగ్రత్తగా మన హృదయంలో పెట్టుకొని దాని ప్రకారం మనం అడుగులు వేయాలి చెప్పండి. ఇప్పుడు ఎలా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి? అందుకని అదే చెప్తూ ఉన్నాడు యెహోషువకి. నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా ధైర్యంగా ఉండి ధర్మశాస్త్రం అందరూ చెప్పున చేయాలి. నడిచే ప్రతి మార్గంలో కూడా చక్కగా ప్రవర్తించి కుడికి కానీ ఎడమకి కానీ నువ్వు తొలగడానికి వీలు లేదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఇంకా ఏమంటున్నాడు చెప్పండి ఇక్కడ? మొట్టమొదటిది చెయ్యాలి, దాని నుండి చేయకుండా తొలగిపోకూడదు. మూడవది నువ్వు తప్పకుండా బోధించాలి. నువ్వు నేర్చుకోవడమే కాదు, నేర్చుకుంటూ వాళ్ళకి బోధించాలి. 3 సంగతులు. మొదటిది చెయ్యాలి, చెయ్యకుండా తప్పిపోకూడదు. రెండవది బోధించకుండా తప్పిపోకూడదు. అంటే చేస్తూ ఉండాలి, చెప్పుతూ బోధిస్తూ కూడా ఉండాలి. చేస్తున్నాం కదా అంటే సరిపోదు, దాన్ని ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా నోరు తెరిచి ప్రకటించాలా, వాక్యాన్ని ప్రకటించాలా, వాక్యాన్ని బోధించాలా. నాయకుడుగా ఉన్న అతని పని ఏంటంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంలో ఏముందో ఆ సంగతులను వారికి ఎత్తి చూపించేవారిగా ఉండేవారిగా ఉండాలి. అందుకని మొదటిది వాక్యాన్ని ధర్మశాస్త్రం చొప్పున చెయ్యాలి, దాని ప్రకారం చక్కగా ప్రవర్తించాలి. మూడవది బోధించాలి. తర్వాత దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఏమంటున్నారు తర్వాతది? అక్కడ 3 విషయాలు చెప్పారు. 4వ సంగతి ఏంటి? వాటన్నిటి ప్రకారం చేయడానికి జాగ్రత్త పడుతూ, ఎలా జాగ్రత్త పడాలి? దివారాత్రము దాన్ని ధ్యానించాలి. ఏమంటున్నారు? దివారాత్రము దాన్ని ఏం చేయాలి చెప్పండి? ధ్యానించాలి. అందుకనే మరి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఉందా లేదా? అందరికీ వస్తుంది అంతే. యెహోవా ఎవరను నాటబడినదే దివారాత్రము దానిని. దివారాత్రం వాక్యాన్ని ఎంతమంది ధ్యానిస్తున్నాం మేము? అందుకనే ఒకవేళ సమయం లేకపోతే దావీదు ఎక్కడ ధ్యానించాడు చెప్పండి? మంచం మీద రాత్రి వేళ పరుండి మంచము పైన ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకు అది దొరికింది అని సాక్ష్యం చెప్తా ఉన్నాడు కదండి. మనకి ఎప్పుడు టైం సరిపోదు కదా, పగలంతా టైం సరిపోదు, ఎంత టైం ఉన్నా సరిపోదు. అప్పుడు కనీసం రాత్రిపూటనైనా ధ్యానించండి. లేదు పగలు ఖాళీగా ఉందనుకుంటే ఫోన్లు టీవీలు పక్కన పెట్టి కాసేపు కూర్చొని మౌనంగా కూర్చొని, ఒకప్పుడు టీవీలు ఫోన్లు ఏమి లేనప్పుడు బాగా సైలెంట్గా కూర్చొని పాత సంగతులు, పాత విన్నవి అవన్నీ ఏం చేసేవాళ్ళు చెప్పండి? గుర్తు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి టీవీలు ఫోన్లు ఎక్కువైపోయినాయి. లేకపోతే ఇక ఒకవేళ మనం చూడకపోయినా చుట్టుపక్కల చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చి ఆ ముచ్చట్లన్నీ మనకు చెప్పడం, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లన్నీ విని వాక్యాన్ని ధ్యానించకుండా మళ్ళీ ఏం చెప్తాం? అస్సలు టైం లేదండి. ఏం చెప్తాం చెప్పండి? చదువుకోవడానికి టైం లేదని మనం చెప్పేవారిగా ఉంటాం. అంటే ఈరోజు మరి మనం ఆ వాక్యాన్ని ధ్యానించడానికి జాగ్రత్త పడట్లే. ఈరోజు మనం సమయాన్ని తీసుకోవాలి ధ్యానించడానికి. ఒక గంటైనా కాసేపు మౌనంగా ఉండి ఆ యొక్క వాక్యాలను, చదువుకున్న వాక్యాలను, మీరు చదివిన వాక్యాలను, లేకపోతే విన్న వాక్యాలను
మనం మౌనంగా ఉండి వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే జ్ఞాపకం వస్తాయి. ఎప్పుడు వస్తాయి చెప్పండి? జ్ఞాపకానికి చేసుకుంటే వస్తాయి. ఏదైనా పోగొట్టుకున్నారు, ఎక్కడో పెట్టే మర్చిపోయారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆగండి ఆగండి, అసలు నాకు ఏమి గుర్తు రావట్లేదు, ప్రశాంతంగా కూర్చొని ఎక్కడ పెట్టారో ఆలోచిస్తారా లేదా? మళ్ళీ మొదటికి వెళ్ళి నేను బయట నుండి వచ్చాను, బయట నుండి వచ్చిన తర్వాత బ్యాగ్ ఇక్కడ పెట్టా, ఈ వస్తువు అక్కడ పెట్టా, కరెక్ట్ అక్కడ పెట్టాను. మనం ఏం చేస్తాం? కూర్చొని, అంటే ఈ లోక సంబంధమైన వాటికి కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తున్నాం. మరి వాక్యం ఎందుకు మనం అలా ఆలోచించుకోలేకపోతున్నాం? కాసేపు కూర్చొని గంట సేపు ఎవరితో మాట్లాడకుండా, అసలు గంట మౌనంగా అందరితో మాట్లాడడం, దేవుని మాటలు మాట్లాడమే గొప్ప కాదు, కానీ మౌనంగా దేవునితో కూడా మనం సన్నిధిలో కూర్చొని విన్న వాటిని, చదువుకున్న వాటిని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అందుకని ఏమంటున్నాడు? దివారాత్రమును దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఇప్పుడు వర్ధిల్లడం, అభివృద్ధి పొందడం ఎక్కడి నుంచి వస్తుంది? దానిని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, దీవింపబడినవాడు, ఆశీర్వదించబడినవాడు, బ్లెస్డ్ పీపుల్. ధ్యానించకపోవడం వల్ల చాలా దీవెనలు పోగొట్టుకుంటున్నాము. ఏం పోగొట్టుకుంటున్నాం? ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యాలి, దాని ప్రకారం చక్కగా ప్రవర్తించాలి, దాన్ని బోధించాలి, అంతేకాదు దాన్ని దివారాత్రం నువ్వు ధ్యానించాలి. చూడండి, ఒక నాయకుడిగా ఉన్న వ్యక్తికి మరి దేవుడు అక్కడ ఏమని వాగ్దానం చేస్తున్నాడు? ఆ ప్రకారం నువ్వు చేస్తే నీ మార్గము, ఏ యుద్ధాలైతే నువ్వు కత్తి పట్టుకొని యుద్ధాలు చేస్తావో, ఏ సమస్యల కొరకైతే నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తావో, ప్రతి విషయంలో చక్కగా ప్రవర్తించదవు, ప్రతి విషయంలో జయం పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో మనం జయం పొందుకుంటాం. ఎందుకు రాదండి జయం? ఇప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం మనం చేస్తే మన జీవితంలో జయం ఎందుకు రాదు? సమస్యలపైన మనకి జయం ఎందుకు రాదు చెప్పండి? ఎందుకు రావట్లేదంటే ఆయన చెప్పినట్లు మనం చేయట్లే. ఒక 4 విషయాలు చెప్పారు అక్కడ. ఏం చెప్పారు? ఆ 4 సంగతులను మరి మనం జీవితంలో నిజంగా మరి మనము చేసేవారముగా ఉండాలి. అందుకని నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు ఇవన్నీ చెయ్యి, అప్పుడు ధైర్యంగా నిలబడు. ఎందుకంటే నేను ఈ పని చేస్తాను అని మనం ధైర్యంగా నిలబడవచ్చు. ఏమీ చేయకుండా వెళ్ళి మోకాళ్ళ మీద మనం వంగి ప్రార్థన చేస్తే ఏమన్నా దీవెన ఉంటుందా మనకి చెప్పండి? ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. అందుకని ఆయన చెప్పినట్లుగా మరి మనం చేయాలి. అప్పుడు మనలో ఏమొస్తుందంటే ఆ వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మనం చక్కగా కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా ఉన్నప్పుడు మనలో ఒక ధైర్యం వచ్చేస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుంది? మనలో ధైర్యాన్ని నింపుతుంది. అప్పుడు మనకి ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎందుకు భయపడతా ఉన్నాం, జడుస్తూ ఉన్నామంటే ఈ యొక్క వాక్యానుసారంగా జీవించలేకపోవడం వల్ల, ఆ వాక్యం మనలో లేకపోవడం వల్ల భయం వస్తుంది. కానీ ఆ వాక్యం మనలో ఉందనుకోండి, అప్పుడు మనలో ఏముండదు, దానికి సంబంధించిన వాగ్దానం ఉంది అన్న ధైర్యంగా మరి మనము ఉండగలుగుతాం. కాబట్టి చూడండి, ఈ దినమున ఒక నాయకుడిగా ఏ రీతిగా ఉండాలో, మరి ఆ దినమున మోషే తర్వాత నాయకునిగా ఏ రీతిగా జీవించాలో మరి యెహోషువ తోటి దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వెనక ఉండి చెప్పడానికి ఎవరు లేరు చెప్పండి. అక్కడ ఆయనకి మోషే గారు లేరు, యెహోషువనే ఇప్పుడు ఒంటరిగా నిలబడాలి. కాబట్టి ఒంటరిగా నిలబడ్డప్పుడు తనలో ఏమొస్తుంది చెప్పండి? బాబు ఇంతకుముందు పెద్ద ఆయన ఉండి ఆయన చూసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న భయం లేకుండా దేవుడు ఏ పనులు చేస్తే నువ్వు ధైర్యంగా ఉంటావు, ఏ పనులు చేస్తే నీ జీవితంలో నువ్వు విజయాన్ని సాధిస్తావో ఆ సంగతులను గురించి అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాడు కదండి. అయితే కొత్త నిబంధనల పత్రికల్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు యేసు ప్రభుల వారు కూడా 12 మంది శిష్యులను తయారు చేశారా లేదా? అవునా? యేసయ్య ఉన్నంతకాలం కూడా యేసయ్య ఏం చేశారు చెప్పండి? వాళ్ళకి 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారా లేదా? 3.5 సంవత్సరాలు వాళ్ళు తమ ఇల్లు వాకిళ్ళు విడిచిపెట్టుకొని దేవునితో కూడా తిరిగారు. ఏం చేశారు? దేవునితో కూడా తిరిగారు. కాబట్టి యేసు ప్రభు ఉన్నంత వరకు కూడా వారికి ఏ భయం లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎవరు చూసుకుంటారు? యేసయ్య చూసుకుంటారు. ఏం చేయాలన్నా ఎవరు ఆలోచన చేస్తారు? ఇప్పుడు యేసు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మరి వీళ్ళకి ఎవరు కావాలి? ఇప్పుడు ఒక నడిపించే నాయకుడు కావాలన్నా వద్దా? అవునా లేదా? ఆ దినమున యేసు ప్రభు ఉన్నంత వరకు ఆయనే నాయకుడుగా,
ఆయనే కాపరిగా, ఆయనే మరి ఆ ఇజ్రాయేలులకు దేవుడిగా, రక్షకుడిగా అన్ని ముందునే నడిపించాడు. యేసు ప్రభువే మన నాయకుడు. ఎవరు చెప్పండి? ఇక్కడ కొత్త నిబంధన పత్రికలో వచ్చేసరికి ఇప్పుడు ఎవరు మన నాయకుడు? యేసే మన నాయకుడు. ఆయనే మన కాపరి. కాపరి గొర్రెలను ఏ రీతిగా మేపుతాడో, ఏ రీతిగా జాగ్రత్తగా మందను చూసుకుంటాడో మరి యేసయ్యే మనకి మాదిరి చూపించి వెళ్ళారు. ఇప్పుడు ఆయన చూపించి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ శిష్యులకి, ఆయన పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు మరి శిష్యులకి మరి అటువంటి ఒక నాయకుడు అవసరం, ఒక ఆలోచనకర్త అవసరం, ఒక నడిపించే వాళ్ళు అవసరం. కాబట్టి ఏమని చెప్పారు యేసు ప్రభుల వారు? మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి. అదే మాటను యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో చదువుకున్నాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. ఇక్కడ ఏమంటున్నారు చెప్పండి? నేను వెళ్ళిపోతున్నాను, ఒక ఆత్మను మీ మధ్యలోనికి పంపిస్తా. ఎవరు ఆత్మ? సత్యస్వరూపివైన ఆత్మ. ఏ ఆత్మ? సత్యస్వరూపివైన ఆత్మ నేను మీ మధ్యలోనికి పంపిస్తా. ఎందుకంటే నేను కొంతకాలం వరకు మీతో ఉంటా. ఇప్పుడు నేను వెళ్ళిపోయాక ఏ ఊరికి వెళ్ళాలి, ఎలా సువార్త చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆ ఆలోచనలన్నీ ఎవరికి? శిష్యులకి నడిపించే వాళ్ళు లేరు. కాబట్టి సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు. ఇప్పుడు మనల్ని నడిపించేది ఎవరు చెప్పండి? ఒక నాయకునిగా నడిపించేది ఎవరు? ఆత్మ, పరిశుద్ధాత్మ. అందుకనే యేసు ప్రభుల వారు వెళుతూ ఈ పరిశుద్ధాత్మ పొందుకునే వరకు మీరు యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళవద్దు అని ఖచ్చితంగా ఎందుకు ఆజ్ఞించారు? ఎందుకంటే ఈ ఆత్మ లేకపోతే వారికి నడిపింపు ఉండదు. ఏముండదు చెప్పండి? నడిపింపు ఉండదు. సొంత జ్ఞానాన్ని బట్టి, సొంత ఆలోచనను బట్టి, లోక జ్ఞానాన్ని బట్టి నలుగురు మాట్లాడుకొని ఇటెళ్దాం అనుకుంటే కుదరదు. కానీ దేవుని ఆత్మ నడిపింపు కావాలి. ఏ నడిపింపు కావాలి? దేవుని ఆత్మ నడిపింపు. అంటే యేసు ప్రభుల వారే పరలోకానికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి పరిశుద్ధాత్మని ఏం చేశారు చెప్పండి? వారికి మధ్యలోనికి పంపించారు. శిష్యుల మీదికి పంపించినప్పుడు శిష్యులు ఆ ఆత్మను పొందుకున్నప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుందో ఇక్కడ యేసు ప్రభుల వారు ముందే చెప్తున్నారు. ఒక ఆత్మ నేను పంపిస్తా. ఆత్మ ఏం చేస్తుంది? మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది కదా. సత్యములోనికి రావడం విమోచన అయితే, సర్వ సత్యములోనికి వెళ్ళడం కనానును స్వాధీనం చేసుకోవడం. ఏం చెప్పండి? అర్థమైందా? సత్యములోనికి రావడం అయితే, ఐగుప్తు నుండి విమోచించబడ్డం అయితే, సర్వ సత్యంలోనికి వెళ్ళడం ఏంటి చెప్పండి? కనానును స్వాధీనం చేసుకోవడం. ఏం చేసుకోవాలి ఇప్పుడు? ఈ కనానును స్వాధీనం చేసుకోవాలంటే ఎవరు కావాలి? కొత్త నిబంధనలో మనకి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఎవరు కావాలి మనకి ఇప్పుడు? పరిశుద్ధాత్మ సహాయం మరి మనకు కావాలి. అంటే ఆ దినమున మోషే తరువాత దేవుడు ఏ రీతిగా అయితే యెహోషువ నడిపించాడో, ఈరోజు యేసు ప్రభుల వారు వెళ్ళిపోయిన తర్వాత మనకి తన ఆత్మను పంపి అందరూ దేవుని ఆత్మను పొందుకోవాలని ఏం చేశాడు చెప్పండి? మరి ఆ యొక్క మాటను ఆజ్ఞాపించాడు. అందుకనే ఆయన సర్వసత్యంలోని మిమ్మల్ని నడిపిస్తాడు. తనంతట తానే ఏమి బోధించాడు. ఎలా బోధించాడంట? ఇప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్ముడు వచ్చి క్రొత్త బోధ చేయడు. ఏం చెప్పండి? క్రొత్త బోధ చెయ్యడు. పరిశుద్ధాత్ముడు వచ్చి తనంతట తానుగా, తనకంటూ తానుగా ఏ బోధ కూడా చెయ్యడు. ఎలా చేస్తాడంట? వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు ఏవి విని? యేసు ప్రభుల వారు ఆల్రెడీ చెప్పారా లేదా సంగతులు? ఈ సువార్తలలో చెప్పబడిన సంగతులనే వీళ్ళకి అర్థం చేసుకోవడానికి ఏం చేస్తాడంట? వాటిని మళ్ళీ వీరికి బోధించి, ఇదిగో ప్రవచనంలో సువార్తలలో యేసు ప్రభుల వారు ఉన్నప్పుడు ఏం చెప్పారు? దానికి సూచనలు ఇవి, దానికి అంటే ప్రవచన నెరవేర్పులు ఇవి అని వాటిని మళ్ళీ బోధించి మనకి తెలియజేస్తాడంట కదండి. అందుకని యేసు ప్రభుల వారు చెప్పినప్పుడు, ఇప్పుడు మీరు మందిరంలో వాక్యం వింటారు, మీకు అర్థం కాదు, మీకు కొన్నిసార్లు మర్చిపోతారు, కొన్ని అర్థం కావు, ఏవో ఒకటి పట్టుకొని పోతారు, కొన్ని సంగతులు గ్రహించుకొని వెళతారు, మరి చాలా సంగతులు మర్చిపోతారు. కానీ పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నట్లయితే మీరు విన్న వాక్యాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ఇక్కడ విన్న వాక్యాన్ని మీకు మళ్ళీ ఏం చేస్తాడు?
మందిరంలో ఏం విన్న వాక్యం మర్చిపోయావా? ఎవరు జ్ఞాపకం చేస్తారు? మీకు జ్ఞాపకం రావటం లేదంటే, అసలు విన్న వాక్యం జ్ఞాపకమే రావడం లేదంటే ఎవరు లేరు ఇప్పుడు మనలో? వింటే కనుక ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. అందుకని వేటిని వినునో వాటిని బోధించి, అయ్యగారు ఇలా చెప్పారు కదా, నీ జీవితంలో ఇలా జరగబోద్దని చెప్పారు కదా, ఈ వాక్యానుసారంగా ఈ రీతిగా చేయకపోతే ఈ శ్రమల గుండా వెళతామని చెప్పారు కదా అని మనల్ని హెచ్చరిస్తాడు. మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? బోధించేవాడిగా ఉంటాడు. అందుకనే 14వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన నా వాటిలోనివి తీసుకొని ఏవి చెప్తాడు? మళ్ళీ ఇంటికి వెళ్ళాక కొత్త బోధ చేయడు. అయ్యగారు అలా చెప్పారు, దీన్ని ఇలా అర్థం చేసుకొని ఇంకో రకంగా అర్థం చేసేటట్లు ఉంటే అది మన జ్ఞానం, అది మనుషాత్మ. ఏమాత్మ చెప్పండి? అది లౌకిక ఆత్మ, మనుషాత్మ. కానీ ఈ వాక్యంని ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన సంగతులను తీసుకొని ఈ మాటలను మీకు ఏం చేస్తాడంట? తెలియజేస్తాడు, బోధిస్తాడు, నడిపిస్తాడు. ఏం చేస్తాడు? తెలియజేస్తాడు, బోధిస్తాడు, నడిపిస్తాడు. అందుకనే వచ్చి వాక్యం విని వెళ్ళిపోవడం ముఖ్యం కాదు. పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే ఈ విన్న వాక్యం మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో కుడికి ఎడమకి కాలు వేయకుండా, మన నోరు జారకుండా, తప్పటడుగులు వేయకుండా మనల్ని నడిపించేదిగా ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని మాటి మాటికి ఎందుకు హెచ్చరిస్తున్నాం మేము? పరిశుద్ధాత్ముడు క్రొత్త నిబంధన కాలంలో, ఈ యొక్క అంత్య దినాలలో పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపించేవాడు. పరిశుద్ధాత్మనే మన నాయకుడు. పాట పాడుకుంటామా లేదా? నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. మర్చిపోయారు కదా పాట కూడా? నావికుడు, నాయకుడు, బోధకుడు. ఎవరిది? పరిశుద్ధాత్ముడు కదా. ఈ పరిశుద్ధాత్ముడే మనకి ఇప్పుడు నాయకుడు, బోధకుడు, స్నేహితుడు, నడిపించే నావికుడు. మన రక్షణ ఓడ ఎటువైపు ప్రయాణం చేయాలో మనం ఏం చేస్తాం? మన జ్ఞానంతో అటు కాదు వెళ్ళాల్సింది, ఇటు వెళ్ళాలి అని ఆయనకి మనం బోధిస్తూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? అందుకనే చూడండి, పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుల వారు కొత్త నిబంధన కాలంలో ఆ దినమున శరీర రీతిగా వాళ్ళు యుద్ధాలు చేశారు. ఈరోజు మనం చేసేది ఆత్మ సంబంధమైన పోరాటం. ఏ పోరాటం ఇది? ఆత్మ సంబంధమైన పోరాటం. కాబట్టి ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి మరి మనము కలిగినట్లయితే ఆయన ఎటువంటి యుద్ధాలు చేయాలో, ఏ రీతిగా యుద్ధాలు చేయాలో మోకాళ్ళ పైన. ఈరోజు మనం చేసే యుద్ధం ఏంటి? మోకాళ్ళ పైన యుద్ధం. మన యుద్ధం ఏంటి? ఆ రోజు యెహోషువ యుద్ధాలు చేశాడు, స్వాధీనం చేసుకున్నాడు. ఈరోజు మనం ఎలా స్వాధీనం చేసుకుంటాం వాగ్దానాలు? మోకాళ్ళ పైన ఉండి, మోకాళ్ళ పైన పోరాడి, ప్రార్థన యుద్ధాన్ని మనం చేసి ఆ వాగ్దానాలని, దేవుడిచ్చిన దీవెనలని మనం స్వాధీనం చేసుకోవాలి. కాబట్టి ఆయన మరి సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మీకు బోధిస్తాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, ఆ సంగతులను మీకు తెలియజేస్తాడు. ఇక్కడ చెప్పిన మాటలకి సరిగా ఉన్నాయా లేదా? అక్కడ యెహోషువకి ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రమునంతా నీవు చెయ్యాలి, చక్కగా ప్రవర్తించాలి, దాన్ని బోధించకుండా తప్పిపోకూడదు, దివారాత్రాలు దాన్ని. ఇవన్నీ చేయడానికి ఇప్పుడు మనకి సహాయం చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ దినమున మరి మనకి పరిశుద్ధాత్ముడు నిజంగా మనకి తోడుగా ఉండి సహాయం చేసినట్లయితే ఆ దినమున యెహోషువ జీవితంలో నీ ఎదుట ఎవ్వరు నిలబడలేరు అన్న వాగ్దానం ఈరోజు మన జీవితంలో కూడా నెరవేరుద్ది. ప్రతి సమస్య పైన, ప్రతి చీకటి పైన, ప్రతి పోరాటములో దేవుడు మనకి గొప్ప జయాలను, విజేతలనుగా మనల్ని నిలబెడతాడు. అప్పుడు జయ జెండాలు పట్టుకుని పాటలు పాడతాం. అందుకని మీరు ఆత్మానుసారంగా నడుచుకోనండి. గలతీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఎందుకు చెప్పారు? ఎన్నిసార్లు? రోమా పత్రికలో, గలతీలకు రాసిన పత్రికలో ఆత్మానుసారంగా నడుచుకోండి, ఆత్మను బట్టి నడుచుకోండి. ఎందుకని? మన ఎదుట ఎవడు నిలబడకుండా మనం జయించాలి, జయ జెండాలు పట్టుకుని జయవీరులముగా వెళ్ళాలి అంటే ఆత్మను బట్టి మరి మనం నడుచుకునే వారముగా ఉండాలి. అటువంటి కృపా ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.